హాయ్ గైస్! ఇది తిరుపతి దర్శనం వ్లాగ్ ఇది. మేము మెట్రో నుంచి మా ఇంటి దగ్గర నుంచి మెట్రోలో బయలుదేరిపోయాము రైల్వే స్టేషన్‌కి. అక్కడ వచ్చిన తర్వాత అక్కడ కొంతసేపు ఫుల్ ట్రాఫిక్ ఉంది. మళ్ళీ 15-20 మినిట్స్ తర్వాత చేరుకున్నాం రైల్వే స్టేషన్‌కి. రైల్వే స్టేషన్‌లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. మా ట్రైన్ టైమింగ్ వచ్చేసి 7:30, 8 o'clock. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరేసి తిరుపతికి 3 o'clock వచ్చేసాం. అక్కడ నుంచి 3-4 అయింది. అక్కడ కొంతసేపు ఆటో వాళ్ళు అంతా డిస్కషన్ చేసే లోపల ఒక 4:35 అయింది. అక్కడ నుంచి బస్సులో మళ్ళీ తిరుమలకి పైనకి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసరికి 6 o'clock అయింది. ఇక్కడంతా లగేజ్ అంతా పెట్టేసాము. లగేజ్ కాలినడకన పోయేవాళ్ళు లగేజ్ కిందనే టోకెన్ తీసుకొని లగేజ్ పెట్టేసి మనము పైన కొండపైనకి వెళ్ళిన తర్వాత తీసుకోవచ్చు. లగేజ్ అంతా ప్యాక్ చేయించేసి టోకెన్లు అంతా తీసేసుకున్నాము. ఇక్కడంతా కాలినడకన బయలుదేరాము. గోవిందమాల వేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. మేము కాలినడకతో వెళ్తూ ఉన్నాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయినాము. ఇది శ్రీవారి మెట్లు. ఓన్లీ 2388 మెట్లు మాత్రమే ఉంటాయి. 3 kilometers సంథింగ్. మళ్ళీ కాలినడకన స్టార్ట్ అయినాము గోవిందమాలతో. 7 o'clock ఏమో స్టార్ట్ అయినాము. ఒక 100 మెట్లు అంతా ఎక్కినాము. మధ్యలో మంకీస్ అవన్నీ ఎంటర్టైన్మెంట్ అంతా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. గ్రీనరీ, ఉడతలు బయలుదేరినాము. చూస్తా గోవిందనామం చేస్తా దైవభక్తితో బయలుదేరినాము పైకి. ఒక 1600 మెట్లు అంతా ఎక్కేసాము. 1600 మెట్లు ఎక్కేసరికి ఇక్కడ కొంతసేపు కూర్చొని ఇక్కడ ఎవరో శిల్పకళ లవర్స్ నేమ్స్ అంతా రాసినారు. అక్కడ కొంతసేపు కూర్చొని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాము. ఒక అమ్మాయి వచ్చేసి మెట్లకి మోకాళ్ళతో మెట్లు ఎక్కుతూ ఉన్నింది. బొట్టు పెడతా మెట్లకి. మళ్ళీ వచ్చేసాం పైకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొంతసేపు ఒక 5-10 minutes వెయిట్ చేసాము. లగేజ్ అంతా తీసుకొస్తున్నారు. కాలంతా వాక్ వచ్చేసాం. 3 kilometers నడిచేసరికి లగేజ్ అంతా తీసేసుకొని కింద ప్యాక్ చేసినాం కదా, టోకన్ ఇచ్చేసి లగేజ్ అంతా ఇచ్చేసినాం కదా, ఇక్కడ కలెక్ట్ చేసుకునేది పైన కొండపైన తీసేసుకొని మళ్ళీ ఒక వెహికల్ మాట్లాడుకొని లగేజ్ అంతా ఒక ప్లేస్లో పెట్టాలి కాబట్టి వెహికల్లో వెళ్తాను. అక్కడంతా లగేజ్ అంతా తీసేసుకొని ఒక స్టే అయ్యేదానికి ఒక ప్లేస్ చూసుకొని అక్కడ పెట్టేసి మళ్ళీ దర్శనానికి మళ్ళీ స్టార్ట్ అయినాము. ఫుల్ క్రౌడ్ ఉంది. జనాలంతా క్యూలో ఉన్నారు, చిన్న పిల్లలతో. తర్వాత ఇక్కడ నుంచి ఒక 5-10 minutes వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక షెడ్లు ఉంటాయి. అక్కడ ఒక్కొక్క బ్యారికేడ్లా ఒక షెడ్లు ఉంటాయి. అక్కడ పెట్టేస్తారు. ఇక్కడంతా ఫుడ్, ప్రసాదం అన్నీ ఉంటాయి. తర్వాత దర్శనం అయిపోయింది. దర్శనం వీడియో తీసే కుదరదు కాబట్టి ఫోన్లో ఏమో అలో ఉండదు కాబట్టి ఇక్కడ వరకు. అలా తర్వాత వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ డే భోజనం చేస్తాము. దైవ దర్శనం ప్రసాదము. ఇక్కడంతా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఫస్ట్ టైమే తీసుకుంటాను. ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళాను కానీ ఫ్రీ ప్రసాదం ఎప్పుడు తీసుకోలేదు. అన్న ప్రసాదం. తర్వాత తినేసిన తర్వాత మళ్ళీ వెహికల్ మాట్లాడేసుకొని ఇక్కడ ఒక 6-7 places ఉంటాయి. వెంకటేశ్వరుని పాదాలు, శ్రీవారి పాదాలు దర్శనం చేసుకున్నాము. ఇక్కడ శిలాసనం అని ఒకటి ఉంటుంది. 100 years అంట, చెక్కు చెదరలేదు. శిలాశాసనం అని ఉంటుంది. విజిట్ చేయండి. చాలా 100 years అయ్యిందంట ఇక్కడ నుంచి.
చాలా అందంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆకాశగంగా అని వాటర్ ఆకాశగంగాకి దర్శనానికి వచ్చాము. అక్కడ ఒక అతను వచ్చేసి బతుకు తెరువు కోసం గాంధీ వేషంలో చాలాసేపు అలానే నిల్చుకొని ఉన్నాడు. తర్వాత అక్కడంతా దర్శనం అయిపోయినాక ఆకాశగంగా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకో ప్లేస్కి ప్లాన్ చేసుకొని వెళ్తాను. కొండపై నుంచి నీళ్ళు వస్తాయి. దాన్ని మళ్ళీ అక్కడ నుంచి పాపని వినాశనానికి వచ్చినాము. అక్కడ గంగా స్నానం చేస్తే మంచిదనేసి అక్కడ స్నానం చేసేసి మళ్ళీ బయలుదేరిపోయేసిన తర్వాత మేము ఉండే స్టే అయినాం కదా ఆ ప్లేస్కి వచ్చేసాం. వీ కెన్ రిటర్న్ ఒక 5-6 ప్లేసెస్ ఉంటాయి. అవన్నీ విజిట్ చేసిన తర్వాత రిటర్న్ బయలుదేరినాం. రిటర్న్ అంటే అక్కడే కొండలోనే అన్నీ చూసేసుకున్న తర్వాత విజిట్ చేసిన తర్వాత మేము ఉండే ప్లేస్కి రిటర్న్గా వచ్చినాం. మళ్ళీ అక్కడ చూసుకున్నాం. మంకీలంతా ఎంటర్టైన్మెంట్ చేస్తాను. మళ్ళీ తిరుమల కొండ ప్లేస్కి వచ్చేసినాను. అక్కడ మాడ వీధుల్లో ఏదో ఊరేగింపు ఉండింది. కొంచెం మాడ వీధుల్లో కూర్చొని చూస్తూ ఉన్నాము. మేము గోవిందరాజుల దర్శనానికని అక్కడికి వచ్చినాము. మాడ వీధుల్లో దేవుడిది ఏదో పల్లకి తీసుకెళ్తాము. అక్కడ కొంచెంసేపు కూర్చొని వెయిట్ చేసేసి దాన్ని చూసిన తర్వాత మళ్ళీ గోవిందరాజులు దైవ దర్శనానికి స్టార్ట్ అయిన తర్వాత దైవ దర్శనం చేసుకొని మళ్ళీ అవుట్ సైడ్ వచ్చేసాము. ఇది చేసిన తర్వాత అంతా విజిట్ చేసుకుంటూ వస్తున్నాము. తిరుమల దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ ఎనీ టైం అంటే వెహికల్స్ ఉంటాయి. నైట్ ఎనీ టైం అక్కడ నుంచి రిటర్న్ తిరుపతికి బయలుదేరిపోయాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.